హాయ్ అండి. ఈరోజు మనం చేగోళ్ళు చేసుకుందామండి. తెలంగాణ స్పెషల్ చేగోళ్ళు. ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా చాలా బాగుంటాయి. టీలో వేసుకొని తింటే ఇంకా సూపర్‌గా ఉంటాయండి. ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి. తెలంగాణ స్పెషల్. మేమైతే ఎప్పుడు మా చిన్నప్పుడు చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మా మనవళ్ళొచ్చారు. వాళ్ళకు కూడా చేసి రుచి చూపిద్దామని ఈరోజు చేస్తున్నాను. దానికి ముఖ్యంగా కావాల్సింది బియ్యం పిండండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చేసుకునే వంట ఇది. తెలంగాణ సైడు ఈ ఈ చేగోళ్ళు చాలా ఎక్కువగా చేసుకుంటాము మేము. ప్రతిసారి పండగలు అవి లేకపోయినా సరే చేసేసుకునే వాళ్ళము. ఇదిగో చూడండి, బియ్యం పిండి ఇంకా నువ్వులు. ముఖ్యంగా కావాల్సింది నువ్వులు. ముఖ్యంగా కావలసినవి బియ్యం పిండి, నువ్వులు, ఇంకా వాము. వీటితో పాటు ఉప్పు, కారం. ఎలా చేయాలి, పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంకా ఇవి 3 కాకుండా కావాల్సినవి ఉప్పు, కారం, ఆయిల్ అయితే కావాల్సిందే కదా. ఎలా చేయాలో ఏ దాంతో అయినా సరే 3 కప్పులు కానీ గ్లాసులు కానీ తీసుకున్నప్పుడు 2 కప్పుల నీళ్ళు లేదా గ్లాసుల నీళ్ళు. మనం దేంతో అయితే తీసుకుంటామో కొలత 3 తీసుకున్నప్పుడు 2 తీసుకోవాలి. వాటర్ అయితే పిండి 3 అయితే కొలత వాటర్ 2. నేను 3 కప్పుల పిండి తీసుకుంటున్నాను, అందుకని 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. పావుసేరు గ్లాస్ కాబట్టి 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటాం. 2 స్పూన్ల కారం, వాము 2 స్పూన్లు, నువ్వులు. వాటర్ మరిగేలోపు పక్క స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. దీన్ని బాగా కాచుకోవాలి. చూసారా, 3 గ్లాసులు బాగా కాచి కొంచెం చల్లారినటువంటి ఆయిల్ ఇప్పుడు ఈ విధంగా కలుపుకుందాం. తెలంగాణ సైడు ఇవి బాగా చేస్తారండి. ఒకరు చేయడం మొదలు పెట్టగానే ఇంకా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి సహాయం చేస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ పిండి కూడా తెచ్చుకొని అందరు ఇవి నాటించుకుంటారు. చాలా బాగుంటాయండి. ఇవి ఎక్కువ టీలోనే వేసుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇవి చేయక చాలా రోజులైంది. మీకోసం ఈ వీడియో చేస్తున్నా. మా మనవళ్ళు వచ్చిరు పండగ సెలవులకి. అమ్మమ్మ ఏమైనా చేసి పెట్టన్నారు, అప్పుడు గుర్తొచ్చింది ఇవి. మీకు కూడా చూపిద్దాంలే అన్నట్టుగా నేను ఇప్పుడు ఇది చేస్తున్నాను. నీళ్లు కూడా గెరులుతున్నాయండి. నీళ్లు కూడా వాటర్లోనే అన్ని వేసేసుకున్నాం కదా. ఇందులో వేసుకోవాల్సిన అన్ని పదార్థాలు కొద్ది కొద్దిగా పోసుకొని ఈ విధంగా కలుపుకుందాం. వేడి ఆయిల్ వేయడం వల్ల గుల్లగా చక్కగా వస్తాయి. పోసుకున్న ఈ వాటర్ మొత్తం కాచుకున్న వాటర్ బాగా కలిసేలాగా కలిపాను కదా. ఇప్పుడు కాసేపు ఇలా అదిమి పెట్టుకోవడం వల్ల పిండి అనేది ఉట్లుతుంది. 10 నిమిషాలు అయింది. ఇంక ఇప్పుడు దీన్ని బాగా కలగలుపుకొని చేసేసుకుందాం. వేడిగా ఉంది కదా, కొద్ది కొద్దిగా చేసుకుందాం. ఇంకా అది కొద్దిగా వేడి ఉంది, ఇంకొంచెం ఉట్లుతుంది. దీన్ని పీట మీద వేసుకొని చేసేసుకుందాం. మా మనవాళ్ళు వెయిట్ చేస్తారు, ఏదో కొత్త రకం చేస్తున్నా అని. పిండిని ఈ విధంగా బాగా అసుకొచ్చేలాగా కలుపుకోవాలి. బాగా అసుకొస్తేనే మంచిగా వస్తాయి. చేతిలోకి ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకొని మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చండి. ఇవి పీటకు కూడా వీటిని మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. చిన్న చిన్నగా చేసుకోవచ్చు, ఈ విధంగా పెద్దగా చేసుకొని మలుపుకొని చేసుకోవచ్చు యూ ఆకారంలో. లేదంటే చక్కగా ఈ విధంగానే నిలువుగా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే నిలువుగానే చేయాలనుకుంటున్నాను, మలవట్లేదు మధ్యకి. చాటలో క్లాత్లో వేసినప్పుడు మాత్రం ఈ విధంగా మలుచుకొని వేసుకుంటాను, కానీ కాలినప్పుడు ఇవి మలుచుకొని రావు.
చక్కగా వస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇట్లా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. దీనికి 2-3 ఉంటే చాలా బాగుంటుందండి. అందుకే నేను చెప్పాను కదా, ఊర్లలో అయితే 2-3 కలిసి అందరూ ఒకే దగ్గర కూర్చుని ఈ విధంగా అల్లుకుంటారు. అల్లుకున్న తర్వాత ఎవరింట్లో వాళ్ళు కాల్చుకునే వాళ్ళని చెప్పాను కదా. ఇంట్లో 2-3 ఉన్నప్పుడు చాలా చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చండి. కరకరలాడుతూ సూపర్ టేస్ట్తో చాలా బాగుంటాయి. నూనె అయితే అస్సలు కాలదు. ఇంత పెద్దగా చేస్తున్నావు అని అడుగుతున్నా మా చిన్న మనవాడు. చూడండి, నేను ఒక్కొక్కటి ఇస్తా అమ్మమ్మ అని అడుగుతున్నాను. ఇప్పుడే మాటలు వస్తున్నాయండి మా మనవాడికి. ఇలా ఓదాని మీద ఒకటి కూడా వేసుకోవచ్చు, ఏం అద్దుకోవు. చూస్తున్నారు కదా, అస్సలు నన్ను నేలనిస్తలేడు. నేనే ఇస్తా, ఉండలు చిన్న చిన్నవి అని చేసిస్తుండు. ఈ విధంగానే మొత్తం చేసుకోవాలి. మొత్తం పిండిని ఈ విధంగా 2 చేతులు వేసుకోవచ్చు. నేను కలిపిన పిండికైతే చాలా అవుతాయి. వీడియో కోసం కొన్ని చేసి వేయించుకుందాం. ఇప్పుడు చూడండి, కాసిన్ని చేశాను, ఇంకా చాలా అవుతాయి. ఇంకా స్టవ్ వెలిగించి మూకుడు పెట్టేసుకున్నాను. ఇందులో ఆయిల్ పోసుకోవడమే. తడి ఆరిపోయిన తర్వాత ఈ విధంగా ఆయిల్ పోసుకోవాలి. పెద్ద మూకుడు పెట్టుకున్నాను. ఇవి పెద్ద పెద్దగా చేసుకున్నాం కదా, అందుకోసమని. ఆయిల్ వేడెక్కింది. ఒక్కొక్కటిగా వీటిని వేసుకోవాలి. యూ షేప్లో చేసుకోవాలంటే కొంచెం నొక్కి పెట్టి దగ్గరికి వేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి కొనల్ని వేసుకుంటే ఆ విధంగా వస్తాయి యూ షేప్లో. నేనేం యూ షేప్లో చేయాలనుకోలేదు, నిలువుగానే చేయాలనుకున్నాను. కొన్ని అయితే యూ షేప్లో చేయాలనుకోకపోయినా వచ్చాయి, కొన్ని అయితే నిలువుగా వచ్చాయి. చాలా బాగుంటాయండి, కరకరలాడుతూ. ఇప్పుడు మనకి ఈ గిద్దెలు ఇవి అవి కడిగి చేయడం ఎందుకు ఓపిక లేదనుకున్నప్పుడు చకచక ఈ విధంగా చేసుకోవచ్చు. చాలా చక్కగా వస్తాయి. ఆయిల్ అయితే అస్సలు గుంజదండి, చాలా చక్కగా ఉంటాయి. ఇంకా వీటిని ఎక్కువ శాతం టీలో వేసుకునే సాయంత్రం పూట తినేవాళ్ళం మేము. చేయక చాలా రోజులైందని చెప్పాను కదా. మా మనవలకి కొత్త రకం వంట పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇవి చేస్తున్నాము. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, ఇప్పుడు విరిచి చూపిస్తాను. చూసారు కదా, సౌండ్ వస్తుంది. చాలా బాగా వస్తాయండి. మెత్తగా అస్సలు ఉండవు. కొద్దిగా లావు చేస్తాం కదా, మెత్తగా ఉంటే ఏమో అనుకోవచ్చు, చాలా కరకరలాడుతూ ఉంటాయి. మా మనవాళ్ళు అయితే ఎగ్జైట్ అవుతుండ్రు. ఇలాంటిది ఎప్పుడు చేయలేదు కదా అని ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. చూడండి ఎలా కరకరలాడుతున్నాయో, చక్కగా తొనిగిపోతున్నాయి కదా. చాలా బాగా వస్తాయండి. చూసారు కదా. ఇప్పుడు మీకోసం తిని కూడా చూపిస్తాను. చాలా చక్కగా అన్నీ సరిపోయాయండి. చక్కటి టేస్ట్ వచ్చింది. ఎట్లుంది? బాగున్నాయా? సూపరా? అక్కడ టేబుల్ మీద చూసారు కదా ఎంత ఈజీనో. చాలా ఈజీ కదండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి, చక్కగా తింటురు. కరకరలాడుతూ బాగున్నాయి అని చెప్పారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.